నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ 364 అన్నమాట గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ గైస్ ఇక టెక్ న్యూస్ మంచి యూస్ఫుల్ న్యూస్ అనమాట. లాస్ట్ దాకా ఉండి ఫస్ట్ చూసుకుంటే జియో నుంచి అనమాట. సో జియో హెచ్పి స్మార్ట్ సిమ్ ల్యాప్టాప్ ఆఫర్ అవుతుంది. సో దీంట్లో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆఫర్ ఎలా అవైల్ చేసుకోవాలంటే ఇది ఎల్టీ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, కొన్ని ల్యాప్టాప్స్కి సిమ్ కార్డ్ పెట్టుకుంటారు కదా. సో స్పెసిఫిక్గా రెండు మోడల్స్ని అయితే వాళ్ళు మెయింటైన్ చేసి హెచ్పిఈఎఫ్ 103TU అండ్ హెచ్పిఈఎఫ్ 102TU అనమాట. సో ఇది మీరు రిలయన్స్ రీటైల్ స్టోర్లో కానీ, రిలయన్స్ డిజిటల్ స్టోర్లో కానీ, లేకపోతే జియో మార్ట్లకించి ఇది మీరు పర్చేస్ చేసుకుంటే మీకు 100GB దాకా కూడా డేటా వ్యాలిడిటీ వస్తుంది, 365 days దాకా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 10GB విల్ బి క్రెడిటెడ్ అండ్ ఆప్షనల్ ఫర్ ఆఫర్ అండ్ రిమైనింగ్ 90GB విల్ బి క్రెడిటెడ్ పోస్ట్ కంప్లైనింగ్ ద ప్రాసెస్ టు యాక్టివేట్ న్యూ జియో కనెక్షన్ అనమాట. సో న్యూ జియో కనెక్షన్కి అవుతుంది. ద బెనిఫిట్ వర్త్ 1500 రూపీస్ కాంప్లిమెంటరీ ఫర్ ది కస్టమర్స్ అనమాట. సో సిమ్ దాంట్లో పెట్టుకుంటే మీకు వస్తుంది అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసారు, రీటైల్ లిమిటెడ్ అనేసి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ ఇచ్చేస్తాను. కంపల్సరీ దీనిలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఇట్లా చదువుకొని వెళ్ళి పర్చేస్ చేసుకోండి. లేదు అన్న నాకు కాదు కుదరదు అంటే ఇట్లా పోయి మీరు లోకల్గా రిలయన్స్ స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది కదా ఈ ఆఫర్ గురించి నేను చూసినాను అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది కదా, ఈ లింక్ కూడా వాళ్ళకి చూపియండి. వాళ్ళైనా సరే డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు షార్ట్కట్లో. డెప్త్గా చదవలేనండి, చదవలేక పోయి చదివేసేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్ అవైల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 100GB అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట ల్యాప్టాప్ పర్చేస్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే గాడ్ ఆఫ్ వార్ నుంచి అన్నమాట. సో గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. బై మా క్రియేటర్స్ అయితే లుక్ మస్తు వచ్చింది, వైకింగ్ స్టైల్ లుక్. అండ్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిలీజ్ డేట్ వచ్చేసరికి అయితే 9/11/2022 అని ఉంది. సో ఇదే ఇయర్ లాంచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. బై ఉట్టి పిక్కే మస్తు అనిపిస్తుంది నాకు, యాక్షన్ సీక్వెన్సెస్ పిక్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే PlayStation 4, PlayStation 5 డీలక్స్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ అనేసి వేరే వేరే పెట్టిరు. ఇక్కడ మీకు డిజిటల్ ఎడిషన్స్లో మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ స్టాండర్డ్ ఎడిషన్లో PlayStation 4కి అయితేనేమో 4000కి వస్తుంది, PlayStation 5కి వచ్చేసరికి అయితే స్టాండర్డ్ది 5000కి వస్తుంది అన్నమాట. డిజిటల్ డీలక్స్ ఎడిషన్ వచ్చేసరికి ఇక్కడ 5500కి వస్తుంది, 5600 సారీ. అంటే ఇది ఇండియన్ ప్రైజెస్ గైస్. సో ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా PlayStationకి సంబంధించిన గేమ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు పీసీకి ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ పార్ట్ 1 ఉంది. దీని పార్ట్ 1 సిస్టమ్స్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు స్ట్రీమ్ వెబ్సైట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత నేను చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు ఇంతమందికి ఏంటంటే ఇవి M.2s ఉండేవి కదా. సో మ్యాగ్నెటిక్ లాంటిది ఒక క్లిప్ లాంటిది ఒకటి పెట్టినమాట, హింజ్ లాంటిది. అండ్ ఆల్సో ఇది ట్యాబ్ లాంటిది అనమాట. ఇట్లా ట్విస్ట్ ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ని రొటేట్ చేసేస్తే అది M.2కి ఫిక్స్ అయిపోతుంది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే కంపెనీస్కి స్క్రూస్ ప్రొవైడ్ చేయడము, స్క్రూ డ్రైవర్స్ దాంట్లోనే పెట్టడం అనేది కాస్ట్ అనేది జర తగ్గుతుండొచ్చు. అండ్ మదర్ బోర్డ్ వల్ల కొంచెం టైం ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. ఇది ఒక మంచి ఇనిషియేటివే. సో చూద్దాము, టెక్నాలజీ అయితే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ దీనికి సంబంధించిన ఆర్టికల్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి ఇంటెల్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. ARC A770 కన్ఫర్మ్ అయింది. లానిక్స్ ఎక్స్పెక్ట్స్ అవుతారు ఉన్నారు యూట్యూబరు, అతను డెస్క్లో కూడా పెట్టిండు, ల్యాండ్ షో అనేసి డెస్క్లో కూడా పెట్టిండు అని కొన్ని పిక్చర్స్ కూడా చూపించారు, బాక్స్ పీస్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ గురించి పవర్ చూసుకోవచ్చు గైస్. 2 ఐ థింక్ 8 పిన్ పవర్ కనెక్టర్స్ ఉన్నట్టున్నాయి. పవర్ అయితే గట్టిగా గుంజేటట్టుంది ఇది. సో నా ఒపీనియన్లో మాత్రం హై లెవెల్ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వస్తే ఇంటెల్ గ్రాఫిక్ కార్డుల గురించి చెప్పండి. సో ఇంటెల్ రివీల్స్ A570 డెస్క్టాప్ గ్రాఫిక్ కార్డులు అయితే పర్ఫార్మెన్స్. నెక్స్ట్ చూసుకుంటే ఐడా 64 నుంచి అన్నమాట. సో ఐడా 64 వాళ్ళు అప్డేట్ చేసేది ఏంటంటే RTX 4090 సిరీస్ అండ్ AMD 6000 సిరీస్ మదర్ బోర్డ్స్కి వీళ్ళు ఐడా 64 సాఫ్ట్వేర్స్కి అప్డేట్స్ ఏవైతే రిలీజ్ చేసారో సో దీనివల్ల ఏమైతే తొందరగా రికగ్నైజ్ అవుతుంది. ఎవరైతే నాలాంటి డెవలపర్స్ కానీ టెస్టింగ్స్ చేస్తారో లేకపోతే సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి జర ఈజీ అవుతుంది అనమాట. అంటే జర ఈజీగా ఉంటుంది.
వర్క్ చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ చెప్పడం. సో ఇంటెల్ రివీల్ చేసింది RA750 డెస్క్టాప్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది NVIDIA GeForce RTX 3060 గ్రాఫిక్ కార్డ్కి ఈక్వల్గా ఉందనేసి అంటారు. కొంచెం దగ్గర ఉంది, కొంచెం బీట్ కూడా చేస్తుంది. కొన్నింట్లో నేను ఫార్ట్నైట్ కార్డ్ దగ్గరకు వచ్చింది, బార్డర్ ల్యాండ్స్కి వచ్చేసరికి బీట్ చేసి మ్యాక్సిమం బీట్ చేసేసింది. అండ్ చూడాలి ప్రైస్ ఎంతనో. అండ్ ఇక్కడ మీరు ఒక వీడియో ఉంది, వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మనలో ఇక్కడ వీడియో కార్డ్స్ వల్ల అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ వేరే మెన్షన్స్ ఏమున్నాయంటే 6 పిన్ అండ్ 8 పిన్ కనెక్టర్స్ 2 వస్తున్నాయి. 225 వాట్స్ పవర్ కన్సంప్షన్ చూస్తుంది. అండ్ 12 GB GDDR6 మెమరీ అనమాట నార్మల్గా. సో ఇవి గైస్ ఇవాళ నా టెక్ న్యూస్. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. అండ్ ఒక సపోర్ట్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఎక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.